తీన్మార్ మల్లన్న గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలనేటటువంటి ఆలోచనతో ఇంకెంతకాలం మందికి పుట్టినటువంటి పార్టీల్లో మేము మనవడ సాగించాలనేటటువంటి ఆలోచనతో మన జాతి బిడ్డ మన జాతుల యొక్క మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నటువంటి మల్లన్నకు ఇప్పటికైనా మనం మద్దతు తెలపాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఆ గ్రామం నుండి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా దుర్గయ్య గారు, అదేవిధంగా వెంకన్న గారు, భూపతి జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, వెంకన్న గారు అందరు రావాలి ఒకరొకరుగా వచ్చి మరి మన రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మెడల్ ఉంచొద్దు చూడు మన దాంట్లో లేపుడే మరి వాళ్ళ దగ్గర ఉంచినట్టు ఆయన ఇటు ఉంచారు ఉంచుడు ఉండదు మన దాంట్లో. తలెత్తుకొని కండువా వేసుకునే కార్యక్రమం వాళ్ళ కారణం తల ఉంచి అందరికీ స్వాగతం. ఇది ఇక్కడ కొంతమంది రండి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఈ వర్గాల ప్రజల కోసం 78 సంవత్సరాల తర్వాత ఈ బీసీల హక్కుల కోసం, బీసీల అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. క్లియర్గా ఈ పార్టీ ఇంటెన్షన్ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో చేసిన మోసం, కులగణలలో పందుల లెక్క గాడిదల లెక్క చెప్పింది కానీ మా ప్రజల లెక్క చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా 160% ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా పిడికెడు మంది లేనటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఇలా మా పిల్లల ఉద్యోగాలు మా నోట్లో మట్టి కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీ పార్టీలో ఎవరిని ఉంచం. మీ పార్టీ గాంధీ భవన్కు తాళం వేసుకొని పోవుడే. మీ పార్టీ మా బీసీ ప్రజలను ఏ విధంగానైతే మోసం చేసిందో ఈ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అలాగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవన్నీ కిరాయి ఇండ్లు మాత్రమే మా బీసీలకు, ఇలా మా సొంత ఇల్లు మాకు వచ్చింది, ఈ సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాజ్యాధికారం ఖచ్చితంగా బీసీల చేతిలోకి రాబోతా ఉంది. మరో 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా బీసీల హస్తగతం కాబోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మా ఆత్మగౌరవంగా భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఏ తరీకాలో పోరాటం జరిగిందో ఇలా బీసీ ఉద్యమం కోసం కూడా అదే తరీకాలో పోరాటం సాగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, ఇంకా ఏ పార్టీలో ఏ ఇతర కిరాయిన్లలో బతుకుతున్న బీసీ బిడ్డలారా మనతో ఆత్మగౌరవం ఉంది, ఇక్కడికి రండి, ఇది మన ఇల్లు అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం.